రోమిల్కి రాసిన పత్రిక వెళ్దాం. లెట్స్ గో టు రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 17. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. Alright. Now, you see that we can call it as a mystery that we ignored it. We missed it, this mystery. ఎందుకని నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. చూడండి, అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. ఓకే, కరెక్ట్, గుడ్. కానీ మనం విశ్వాసములో ఎదిగే కొలది మరి మనం నీతిమంతులు అయిపోయాము, దేవుడు క్షమించేశాడు, కరెక్టే. కానీ విశ్వాసములు ఎదిగే కొలది ఆ నీతిలో ఉండేటువంటి ప్రభావము, మహిమ మనకి తెలుస్తుందంట. సో గ్రోయింగ్ ఇన్ ఫెయిత్ విల్ రివీల్ ద పవర్ అండ్ ద గ్లోరీ ఆఫ్ రైచియస్నెస్. మనము అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడ్డా, కరెక్టే, దట్స్ అ బేసిక్. కానీ విశ్వాసములో ఎదిగే కొలది నీతి వేరుగా కనపడుతుందంట. యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ రైచియస్నెస్. ఇంగ్లీష్లో బాగుంటుంది. ఫర్ దేరెన్ ఈస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ రివీల్డ్ ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్ యాజ్ ఇట్ ఈస్ రిటన్, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. చూడండి, అంటే దేవుని యొక్క నీతి విశ్వాసములో పెరిగే కొలది ఆ నీతి బయలుపరచబడుతుందంట. సో ఆ నీతితో మనము జీవిస్తామంట. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. మనము ఈ నీతితో జీవించాలంట. కానీ ఇప్పుడు మనం యేసుప్రభువుని నమ్మాం, నీతిమంతుల్లాగా ఉన్నాం. లాజరస్ మరి నీతిమంతుడు అయినప్పటికీ కూడా చాలా లేమిలో ఉన్నాడు. మరి దాని తర్వాత రోగాలతో భరించాడు, వెళ్ళిపోయాడు. కానీ అతను దేవుడు నమ్మాడు, విశ్వాసియే. కానీ అతను విశ్వాసిలో మరి ఎదగలేదు కనుక దేవుని యొక్క నీతిలో ఎదగలేకపోయాడు. దేవుని నీతి తెలిసినా, దేవుని యొక్క విశ్వాసం ఉన్నా ఇంకా ఆ ధనవంతుడు మీద ఆధారపడ్డాడు. ఆ ధనవంతుడు ఇస్తేనే నేను బతుకుతా, ఆ ధనవంతుడు నాకు ఏదైనా రొట్టిస్తేనే నేను తింటా. మరి దేవుడు తెలుసున్నప్పటికీ కూడా మరి లాజరస్ నీతిమంతుడైనా, లాజరస్ విశ్వాసి అయినా అతడు ధనవంతుడి మీద ఆధారపడ్డాడు. కానీ ఇక్కడ నీతిమంతుడు విశ్వాసము వలన జీవిస్తాడంట. అంటే ఇక్కడ లాజరస్ కూడా నీతిమంతుడే, విశ్వాసంలో జీవించాడు. కానీ అతను విశ్వాసములో ఎదగలేదు కనుక విశ్వాసములో ఉండే మర్మాన్ని చూడలేదు. మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు. ఆ నీతిని చూడలేదు. మరి ఘనత ప్రభావములు కలిగి సమస్తమును పాదాల కింద ఉంచాడు. అది ఎన్ని చూడలేకపోయాడు. హీ కుడ్ నాట్ సీ దాట్ థింగ్స్. అబ్రహాము చూడగలిగాడు. అబ్రహాములో విశ్వాసంలో ఎదిగి మరి తన సొంత కుమారుణ్ణి కూడా మరి బలిచ్చేటంత విశ్వాసానికి వెళ్ళిపోయాడు. అందుకే అబ్రహాము మరి క్రీస్తుని కూడా చూశాడంట. యేసుప్రభువు వారు చెప్తారు, మీ అబ్రహాము నన్ను చూశాడు అని. హీ సా క్రైస్ట్. హానోకు చూశాడు, మోషే చూశాడు యేసుప్రభువు వారిని. యునో, యువర్ ఫెయిత్, ఇఫ్ యూ గ్రో ఇన్ ఫెయిత్, యువర్ సైట్ ఈజ్ నాట్ లిమిటెడ్. యూ క్యాన్ సీ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. నువ్వు విశ్వాసములు ఎదిగితే కేవలము ఒక కాలంలో ప్రస్తుతాన్ని కాదు, మరి గతాన్ని, ప్రస్తుతాన్ని, భవిష్యత్తుని కూడా చూడొచ్చు. బికాస్ ఫెయిత్ కవర్స్ ద ఎంటైర్ పీరియడ్. ఎందుకంటే మన దేవుడు ఆల్ఫా ఒమేగా, మొదటి వాడు కడపడివాడు. హీ విల్ షో ఎనీథింగ్, వాట్ ఈస్ బిగినింగ్, వాట్ ఈస్ నౌ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. మన దేవుడికి ఆల్ఫా ఒమేగా, మొదటి వాడికి కడపడివాడు. కాబట్టి ఆయనతో సహవాసం చేసి విశ్వాసంలో ఎదిగితే ఆయన ఏదైనా మనకు చూపించగలరు. అబ్రహాం చూపించాడు, హానోకు కూడా చూపించాడు, నేను ఇలా వస్తున్నాను. అందుకే హానోకు రాస్తాడు యూదాల్లో, ఆయన రెండవసారి మరి అవిశ్వాసులను తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. మోషే మరి క్రీస్తు యొక్క త్యాగాన్ని చూసి ఐగుప్తులో ఉండేటువంటి రాజభోగాన్ని విడిచిపెట్టేశాడంట. మోసెస్ కొన్ని 3000 సంవత్సరాల ముందు మోసే చూశాడంట క్రీస్తుని. హీ సా, యు సీ దట్. సో ఫెయిత్ షోస్ యూ, గ్రోయింగ్ ఇన్ ఫెయిత్ షోస్ యూ సంథింగ్ వాట్ ఎ లోవర్ లెవెల్ ఫెయిత్ మ్యాన్ కెనాట్ సీ. యు సీ దట్. మరి విశ్వాసములో ఎదుగుట ద్వారా నీవు సామాన్య విశ్వాసి చూడలేని దాన్ని నువ్వు చూడగలవు. బికాజ్ దే డి నాట్ గ్రో ఇన్ ఫెయిత్, దే క్రిటిసైజ్ ద గ్రోన్ అప్ పీపుల్. వాళ్ళ విశ్వాసములు ఎదగలేక మరి విశ్వాసములు ఎదిగిన వారిని చూసినటువంటి దర్శనాలను, అద్భుతాలను, మర్మాలను చూసి ఆ వారికి దయ్యం పట్టింది, సింపుల్గా ఒక మాటతో అనేస్తారు. వాళ్ళదే ఉంది. శాస్త్రుల పరిస్థితి అలాగే అన్నారు. యేసుప్రభువు మరి ఆ దయ్యం వల్ల, బయలుదేరి వల్ల అద్భుతాలు ఎన్ని చేస్తున్నాడు, ఎన్ని సింపుల్గా ఒక మాటతో తప్పించుకున్నారు వాళ్ళు. సీ దాట్ ద స్మార్ట్నెస్. కానీ శిష్యులు అలా అనలే, అయ్యా మా విశ్వాసాన్ని పెంచు అన్నారు. యు సీ దాట్. దే సెడ్ లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. దేవుడు అందుకే వాళ్ళ విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోయినా, తగ్గిపోయినా, పడిపోయినా మళ్ళా వారిని లేవనెత్తి వారిని విశ్వాసములో పెంచి మరి అసాధారణమైన చూపించి భూలోకాన్ని తలకిందులు చేయమనిగా చేశాడు. యు సీ దాట్ నా. కానీ వీళ్ళు అలా అనలే,
వీళ్ళు ఆ విశ్వాసంలోకి ఎదగలేక, తగ్గింపు లేక, అసూయతోటి ఒక మాటతో కొట్టేస్తున్నారన్నారు. అయ్యా మమ్మల్ని కూడా విశ్వాసంలోకి పెంచు అంటే ఆయన పెంచేవాడు. వుడ్ హ్యావ్ ఇంక్రీజ్డ్ దెమ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కరెంట్ సొసైటీ. సో నీ విశ్వాసంలో ఎదిగినా, కొత్తవి ఏమైనా చూసినా సింపుల్గా మాట అనేస్తారు అంతే. అది అనేకులు నమ్ముతారు. 2000 సంవత్సరాల నుంచి నమ్ముతానే ఉన్నారు. పీపుల్ హావ్ బీన్ బిలీవింగ్. ఓకే, మరి విశ్వాసం ఎదిగే కొలది మరి నీకు నీతి వేరుగా కనపడుతుందంట. యూ విల్ సీ రైచియస్నెస్ అట్ ఎ డిఫరెంట్ లెవెల్. విశ్వాసంలో ఎదిగేవానికి నీతి యొక్క సామర్థ్యం వేరుగా కనపడుతుందంట. అప్పుడు ఆ నీతితో మనం జీవించవచ్చంట. ఓకే, రోమీలు 4:13 చూద్దాం. లెట్స్ గో టు రోమన్స్ 4:13. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలనైనా నీతి మూలముగానే కలిగెను. చూసారా, ఇక్కడ సమస్తమునకు వారసుడు, మరి లోకమునకు వారసుడు అనేటువంటి వాగ్దానము అబ్రహాంకి ఎలా కలిగిందంట? విశ్వాస మూలంగా కలిగిందంట. నేను వారసుడిని. కానీ ఎప్పుడైతే విశ్వాసం తక్కువగా ఉందో, నేను వారసుడిని కాదు, వాళ్ళ దయతో బతుకువాడని లాజరస్ వాళ్ళు ఇస్తేనే బతుకుతానని ఆ గడపదే కనిపెట్టుకున్నాడు. అదే లాజరస్ అక్కడ కనిపెట్టుకోకుండా ఆ మందిరానికి వచ్చి దేవుని వాక్యములో ఎదిగితే ఆ ధనవంతుడి కంటే బహు సమృద్ధిగా జీవించే కృపను దేవుడు ఇస్తాడు. యు సీ దట్ నౌ. విశ్వాసమలమైన నీతి మూలంగా కలిగిందంట. సో రైచియస్నెస్ గివ్స్ యూ ఇన్హెరిటెన్స్. If you grow in faith, you see that righteousness is not just an open door. ఇది పరలోకానికి ద్వారం మాత్రమే కాదు నీతి. అది ద్వారము, కానీ అది మాత్రమే అదే కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ద డోర్. ఇఫ్ యూ ఎంటర్ ఇన్, కొంచెం లోతుగా మనం వెళ్తే, విశ్వాసంలో ఎదిగితే, ఈ నీతి ద్వారా మనం వారసులమా, లోకములో ప్రతిదానికి వారసులమా. యూ సీ దట్ నౌ. యూ ఇన్హెరిట్ ఎవ్రీథింగ్. అందుకంటే మొదట దేవుని రాజ్యం ఎదిగితే తర్వాత మళ్ళీ అనుగ్రహిస్తానండి. సో ఇన్హెరిటెన్స్, righteousness, when you grow in faith, righteousness gives you inheritance. మరి అందరూ విశ్వాసాన్ని చాలా తక్కువ అంచనా వేస్తారు. మేము విశ్వాసంతో బతుకున్నాం బ్రదర్, మాకు ఎవరో సహాయం లేదు, మేము చదువుకోలేదు, మాకు ఉద్యోగం లేదు, మాకు సపోర్ట్ లేదు. ఆ విశ్వాసం అనే పదాన్ని చాలా, మరి అది మనకి ఏమీ సహాయం చేయదు, కేవలం పరలోకానికి తీసుకెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అన్నంత రీతిగా దాన్ని తగ్గించేస్తారు. కానీ ఆ విశ్వాసములు ఎదిగితే the righteousness will show us what we inherit. చూడండి, మీరు మీ తల్లిదండ్రులు ఆస్తిపరులు అయితే వారి ఆస్తికి మీరు వారసులు అవుతారు. సో వీఆర్ హైయర్స్ ఆఫ్ మెనీ థింగ్స్ ఆన్ దిస్ ఎర్త్. కానీ కొంచెం పేషెంట్గా విశ్వాసంతో ఉంటే అవన్నీ వీల్ ఇన్హెరిటెడ్. అదే 4వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. యు సీ దట్ నౌ. సో విశ్వాసంలో నీతి యొక్క ఫలాలను, నీతి యొక్క వరాలను మనం తెలుసుకోవటం వల్ల మరి దేవుడు సంతోషిస్తాడు. రోమీలు 5:17, రోమన్ 5:17. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. ఓకే, చూడండి, ఒక అపరాధం, మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల. చూడండి, మరి ఆదాం ఒక తప్పు చేశాడు. ఆ తప్పు చేసినందుకు తప్పు మీద పొరపాట్లు పెరుగుతూ రోగాలు, బాధలు, అప్పులు, కష్టాలు, భయాలు, వేదన, డివోర్సులు, అబార్షన్లు, ఇక వైరస్లు, ఇక నొప్పులు, కష్టాలు అన్నీ ఒకటి వచ్చి మీద పడి మానవాళిని భయంలో పెట్టేశాయి. యు సీ దట్. ఆఖరికి మరణం. దేనికి భయపడతారు? రోగం వస్తే మరణము ఒకని అపరాధం వల్ల వచ్చినదై ఆ ఒకని ద్వారా ఏలిందంట. సో ద సిన్ has started ruling by one man. ఒక మనిషి ద్వారా వచ్చినటువంటి పాపము ప్రపంచాన్ని పరిపాలిస్తుందంట. ఇట్ ఈస్ రూలింగ్. మరి ఇప్పుడు పాపం చేసావు, అందుకే ఎలా ఉన్నావు, నీలో ఇంకా బలహీనతలు ఉంది. ప్రతి మానవుడు చెప్తాడు, నీలో యూ గాట్ ఎ మిస్టేక్స్, నువ్వు బాగుపడాలి, యూ హ్యావ్ టు బికమ్ గుడ్. ఎవ్రీ బుక్ టెల్స్ దాట్. అది పాపం చేసే పని వెళ్తుందంట ఒకటి తర్వాత ఒకటి. మరి కొంతమందిని మరి చెడు వ్యసనాలకి, మరి చెడు అలవాట్లకు మరి బానిస చేస్తుంది పాపము. అంటే పాపము వెళ్తుంది, రోగాలను తీసుకొస్తుంది, క్యాన్సర్లు తీసుకొస్తుంది, ఎయిడ్స్లు తీసుకొస్తుంది, అప్పులు తీసుకొస్తుంది, యాక్సిడెంట్లు చేస్తుంది, కష్టాలు పట్టుకొస్తుంది. ఈ పాపం వెళ్తా ఉంటుంది అనమాట. ఎప్పటి వరకు? చనిపోయే వరకు.
అందుకే ప్రతిదానికి మరణ భయం. కార్లో వెళ్తే మరణ భయం, యాక్సిడెంట్ అవుతుంది, ఫ్లైట్లో వెళ్తే భయం, మరి చీకటి అయితే భయం, ఎండ ఎక్కువైనా భయం, వర్షం ఎక్కువ వచ్చినా భయం. Everything is a problem. You see that? So everything became a problem for man. No peace. పాపం వెళ్తుంది చనిపోయే వరకు. మానవుని ఇబ్బంది పెడుతూ వెళ్తూ వస్తుందంట పాపం. దాని గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలి? మరణము ఒకని అపరాధం వలన వచ్చినదై ఆ ఒకని ద్వారా ఏలిన ఎడల. సో సిన్ స్టార్టెడ్ రూలింగ్ దిస్ ప్లానెట్. కృపా బాహుళ్యమను నీతి దానము. మరి దేవుడి యొక్క కృప ద్వారా విశ్వాసము, మరి దేవుని యందు విశ్వాసం ఉంచితే కృపా బాహుళ్యం. కృపా బాహుళ్యం అంటే కృప అధికంగా ఇవ్వబడ్డదంట. ఆ కృప వల్ల నీతి మనకి దానముగా ఇవ్వబడ్డదంట. రైచియస్నెస్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్ యాజ్ ఎ గిఫ్ట్. మరి ఈ నీతి దానమును పొందువారు జీవము గలవారై, లైఫ్ అంటే బతుకుతాము, జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకరి ద్వారా ఏలాలంట. ఇప్పుడు ఈ నీతిని పొందుకొని మనం ఏలాలంట. You're not going to die in accidents. You're not going to die in sickness. You're not going to die in fear. You're not going to die in lack. You're going to live, cross over everything. The same thing. You'll reign in life. ఈ నీతి అనే దానముతోటి ఈ మానవుడు భయపడే, సామాన్య మానవుడు భయపడే ప్రతి దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోవాలంటే క్రాస్ ఓవర్, హ్యావ్ అథారిటీ, యుల్ క్రాస్ ఇట్, పాస్ త్రూ. పౌలు అలాగే పాస్ అయిపోయాడు, శిష్యులు పాస్ అయిపోయారు. యూ విల్ జస్ట్ పాస్ త్రూ ఎవ్రీథింగ్. దట్స్ కాల్డ్ రీనింగ్ ఇన్ లైఫ్. నాజరేయుడైన యేసయ్య, నీ జీవము ఏలేటట్టు కృప దయచేయండి. నీ కృప ఎంత గొప్పదో, నీ కృప జీవములో ఏలేటట్టు ఎలా చేస్తుందో నీ సంఘానికి చూపించండి. సంఘంతో మాట్లాడండి, అలనాడు ఏలేతో మాట్లాడి ఎలా బలపరిచి, ఎలా ఏలే నడిపించి, అలాగే మీ సంఘాన్ని నడిపించి నీ వధువుని సిద్ధపరిచి అప్పుడు నీ వధువుకు వస్తామని నమ్ముచున్నామయ్యా. ఇదిగో ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి, విడుదల దయచేయండి, అవసరాలను తీర్చమని, అద్భుత రీతిగా వాళ్ళని ఆదుకోమని నాజరేయుడైన యేసయ్య ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. God bless you all. Thank you very much.